హాయ్ టుడే మనము PLSQLలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే రో లెవెల్ ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రో లెవెల్ ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ని దేనికి యూస్ చేస్తాము అంటే ఒక పర్టిక్యులర్ టేబుల్ నుంచి ఒక యూజర్కి కావలసిన రో మొత్తాన్ని గెట్ చేసుకోవడం కోసం మనము రో లెవెల్ ట్రిగ్గర్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నా వద్ద ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ నేమ్ employee1. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ employee1 అని టైప్ చేశా. ఎంటర్ అన్న employee1 అనే టేబుల్లో ఉన్న ఎంటైర్లీ డేటాని డిస్ప్లే చేసింది. మనము ఈ టేబుల్కి రో లెవెల్ ట్రిగ్గర్ని అప్లై చేసి ఆ ట్రిగ్గర్ ద్వారా మనకి నచ్చిన రో యొక్క ఇన్ఫర్మేషన్ని గెట్ చేసుకోవాలి. ఇది నా యొక్క కాన్సెప్ట్. మనము SQL ఎన్విరాన్మెంట్ నుంచి PLSQL ప్రోగ్రామ్స్ని జనరేట్ చేయాలి అంటే మనము నోట్ ప్యాడ్ని యూజ్ చేస్తాము. SQL ఎన్విరాన్మెంట్ నుంచి నోట్ ప్యాడ్ ఓపెన్ చేయాలి అంటే హోస్ట్ నోట్ ప్యాడ్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. నేను క్రియేట్ చేసే ప్రతి డాక్యుమెంట్కి ఒక నేమ్ ఉండాలి. నేను క్రియేట్ చేసే డాక్యుమెంట్కి K1 అనే నేమ్ని అసైన్ చేశా. .SQL ఎంటర్ ప్రెస్ చేస్తే ఈ విధంగా నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిస్ప్లే అయిన మెసేజ్ బాక్స్లో నో అని ప్రెస్ చేయాలి. మనము వేరియబుల్స్ని డిఫైన్ చేయాలి అంటే డిక్లేర్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. ఆర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. employee1 పర్సంటేజ్ రో టైప్. దీని మీనింగ్ ఏంటి అంటే employee1 అనే టేబుల్లో ఒక యూజర్ సెలెక్ట్ చేసుకున్న ఎంటైర్లీ రో మొత్తము ఆర్ అనే వేరియబుల్లోకి వచ్చి స్టోరు అవుతుంది. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. మనము డేటాని గెట్ చేసుకోవడం కోసం సెలెక్ట్ అనే కమాండ్ వాడతాం. సెలెక్ట్ స్టార్ అంటే ఆల్ కాలమ్స్ ఇంటూ ఆర్ ఫ్రమ్ employee1 వేర్ ఈ నెంబర్ ఈక్వల్స్ టు రన్ టైంలో డేటాని రిప్రజెంట్ చేయాలి అంటే యాంబర్సెండ్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ నెంబర్ 5 అని ఇచ్చాను. 5 అనే ఈ నెంబర్ యొక్క ఎంటైర్లీ రో వచ్చి ఆర్ అనే వేరియబుల్లో స్టోరు అవుతుంది. ఇప్పుడు ఆర్ అనే వేరియబుల్లో స్టోర్ అయ్యున్న రోలోంచి డేటాని ప్రింట్ చేయాలి. DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్. ఈ నెంబర్ ఈస్ parallel or dot E
నెంబర్ dbms underscore output dot put underscore line ename is parallel or dot ename dbms underscore output dot put underscore line job is parallel or dot job dbms underscore output dot put underscore line salary is parallel or dot sal. ఇలా మనకి కావలసిన కాలమ్స్ని గెట్ చేసుకుని ప్రింట్ చేసాం. ఇంతటితో ఓవరాల్గా ప్రోగ్రామ్ ఎండ్ అయింది. ఇలా టైప్ చేసుకున్న తర్వాత ఫైల్ మీద క్లిక్ చేసి సేవ్ అనాలి. ఎక్కడ సేవ్ చేయమంటావు అని అడుగుతుంది. ఇక్కడ డి డ్రైవ్ అనే దాన్ని క్లిక్ చేయాలి. అందులో మన యొక్క ఫోల్డర్ ఒరాకిల్ 1 అనే ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఓపెన్ అనాలి. ఫైల్ నేమ్ h1.sql అని టైప్ చేసి సేవ్ అనాలి. ఆ తర్వాత ఈ నోట్ప్యాడ్ని క్లోజ్ చేయాలి. సో ఇక్కడ మనము ఆ ప్రోగ్రామ్ని ఇక్కడికి గెట్ చేసుకోవాలి. దానికంటే ముందు మనము సర్వర్ని యాక్టివేట్ చేయాలి. అంటే సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ ప్రోగ్రామ్ని ఇక్కడికి గెట్ చేసుకోవాలి. d:/oracle1/ మనం సేవ్ చేసిన నేము h1.sql అని టైప్ చేసి స్లాష్ అని ఎంటర్ ప్రెస్ చేస్తే ఎంటర్ వాల్యూ ఫర్ ఈ నెంబర్ అని అడిగింది. 5 అని ఎంటర్ చేశాను. ఆ 5th రోలో ఉన్న ఈ నెంబర్, ఈ నేమ్, జాబ్, శాలరీ అనేది ప్రింట్ చేసింది. ఈ విధంగా మనము మనకి నచ్చిన రోలో ఉన్న డేటాని ప్రింట్ చేసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్లాష్ టైప్ చేసి ఎంటర్ వాల్యూ ఫర్ ఈ నెంబర్ అంది 8 అని ఇచ్చాను. 8 అనే రో యొక్క ఈ నెంబర్, ఈ నేమ్, జాబ్, శాలరీని ప్రింట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మనము వేరియబుల్స్ని డిక్లేర్ చెయ్యాలి అంటే డిక్లేర్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము. ఆర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా, employee1% రో టైప్ అంటే employee1 అనే టేబుల్ నుంచి ఒక యూజర్ సెలెక్ట్ చేసుకున్న రోలో ఉన్న ఎంటైర్లీ ఇన్ఫర్మేషన్ ఆర్లోకి వచ్చి స్టోరు అవుతుంది. బిగిన్ మనము మనకి నచ్చిన రోని సెలెక్ట్ చేసుకోవాలి అంటే సెలెక్ట్ స్టార్ అంటే ఆల్ కాలమ్స్ ఇంటూ ఆర్ అనే వేరియబుల్లోకి రావాలి. ఫ్రమ్ employee1 అనే టేబుల్ నుంచి వేర్ ఈ నెంబర్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ ఈ నెంబర్ అంటే నేను రన్ టైంలో 5 అని ఇచ్చాను. 5 అనే రోలో ఉన్న డేటా మొత్తము ఆర్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. దాన్ని ప్రింట్ చేయాలి. dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఈ నెంబర్ ఈస్ డేటా దేంట్లోకి వచ్చి స్టోర్ అయింది ఆర్ డాట్ ఈ నెంబర్. అదేవిధంగా ఆర్ డాట్ ఈ నేమ్, ఆర్ డాట్ జాబ్, ఆర్ డాట్ శాలరీ. ఈ విధంగా మనకి ఆ రోలో ఉన్న ఇన్ఫర్మేషన్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇలా ఒక పర్టిక్యులర్ టేబుల్ నుంచి ఒక యూజర్కి కావలసిన స్పెసిఫిక్
రోలో ఉన్న డేటాని గెట్ చేసుకోవడం కోసం మనము ఇక్కడ రో లెవెల్ ట్రిగ్గర్స్ అనే వాటిని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ నా యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే ఎంప్లాయీ టేబుల్లో ఒక పర్టిక్యులర్ రోని గెట్ చేసుకుని ఆ రోలో ఉన్న శాలరీ కనుక 10,000 కంటే అబోవ్ ఉంటే 25% బోనస్ ప్రొవైడ్ చెయ్యాలి. ఒకవేళ శాలరీ అనేది 7,000 కంటే ఎక్కువ 10,000 కంటే తక్కువ ఉంటే 17% అనేది బోనస్ కింద ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ శాలరీ అనేది 5,000 కంటే అబౌవ్ 7,000 కంటే బిలో ఉంటే 10% బోనస్ అనేది ప్రొవైడ్ చేయాలి. లేదంటే ఎవరికైనా 2% బోనస్ ప్రొవైడ్ చేయాలి. ఇది నా యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఒక స్టూడెంట్ శాలరీస్ని బేస్ చేసుకుని బోనస్ని ప్రొవైడ్ చేయాలి. యూజింగ్ రో లెవెల్ ట్రిగ్గర్స్ అనేసి అడిగాడు. ఎవరి యొక్క శాలరీ 10,000 కంటే అబోవ్ ఉంటుందో వాళ్ళకి 25% బోనస్ని ప్రొవైడ్ చేయమన్నా. ఒకవేళ శాలరీ కనుక 7,000 నుంచి 10,000 బిలో ఉంటే వాళ్ళకి 17% బోనస్ని ప్రొవైడ్ చేయమన్నా. ఒకవేళ శాలరీ కనుక 5,000 నుంచి 7,000 బిలో ఉంటే 10% బోనస్ని ప్రొవైడ్ చేయమన్నా. ఒకవేళ 5,000 కంటే తక్కువ ఉంటే 2% బోనస్ని జనరేట్ చేయమన్నా. మనము PLSQL ప్రోగ్రామ్స్ని నోట్ప్యాడ్లో జనరేట్ చేస్తాం. SQL ఎన్విరాన్మెంట్ నుంచి నోట్ప్యాడ్ ఓపెన్ చెయ్యాలి అంటే హోస్ట్ నోట్ప్యాడ్ h3.sql అని టైప్ చేసి ఎంటర్ని ప్రెస్ చేయాలి. ఈ విధంగా మనకి ఒక నోట్ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిస్ప్లే అయిన మెసేజ్ బాక్స్లో నో అని ప్రెస్ చేయాలి. మనము వేరియబుల్స్ని డిఫైన్ చేయాలి అంటే డిక్లేర్ అనే కమాండ్ని యూస్ చేస్తాం. ఆర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. ఎంప్లాయీ 1% రో టైప్ అంటే ఎంప్లాయీ 1 అనే టేబుల్లో మనము సెలెక్ట్ చేసుకున్న రో మొత్తాన్ని ఆర్ అనే వేరియబుల్లోకి స్టోరు చేసుకుంటుంది. బోనస్ని స్టోర్ చేసుకోవాలి. బోనస్ అనేది పాయింట్స్లో వస్తుంది కనుక రియల్. ఎవ్రీ ప్రోగ్రామ్ కంపల్సరీ బిగిన్స్ విత్ బిగిన్. మనము ఒక రోని గెట్ చేసుకోవాలి అంటే సెలెక్ట్ అనే కమాండ్ వాడతాం.
అంటే ఆల్ రోస్ ఇంటూ ఆర్ అనే వేరియబుల్లోకి పంపించాలి. ఫ్రమ్ ఎంప్లాయీ 1 వేర్ ఈ నెంబర్ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ ఏ నెంబర్. నేను 5 అనే నంబర్ని ఇచ్చినట్లయితే ఆ 5 అనే రో మొత్తము ఆర్ అనే వేరియబుల్లోకి వచ్చి స్టోర్ అవుతుంది. ఇప్పుడు శాలరీ అనేది 10,000 కంటే అబోవ్ ఉందా లేదా అని చెక్ చేయడం కోసం ఇఫ్ అనే కండిషన్ని యూస్ చేస్తున్నా. ఆర్ అనే వేరియబుల్లో స్టోర్ అయ్యున్న శాలరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10,000 అయితే బోనస్ ఫైండ్ అవుట్ చేయాలి. బి కోలన్ ఈక్వల్స్ టు ఆర్ డాట్ శాలరీ ఇంటూ 0.25 అంటే శాలరీ కనుక 10,000 కంటే అబవ్ ఉంటే 25% బోనస్ని జనరేట్ చేయమన్నా. ఒకవేళ ఆ కండిషన్ రాంగ్ అయితే ఆర్ డాట్ శాలరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 7,000 అండ్ ఆర్ డాట్ శాలరీ లెస్ దాన్ 10,000 అయితే బోనస్ కోలన్ ఈక్వల్స్ టు ఆర్ డాట్ శాలరీ ఇంటూ 17% అన్న 0.17. ఒకవేళ ఆర్ డాట్ శాలరీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5,000 అండ్ ఆర్ డాట్ శాలరీ 7,000 మధ్యలో ఉంటే బోనస్ కోలన్ ఈక్వల్స్ టు ఆర్ డాట్ శాలరీ ఇంటూ 10% 0.1. ఒకవేళ 5,000 కంటే తక్కువ ఉంటే బోనస్ కోలన్ ఈక్వల్స్ టు ఆర్ డాట్ శాలరీ ఇంటూ 0.02 అంటే 2%. ఇంతటితో ఇఫ్ క్లాస్ వీటిని ప్రింట్ చేయాలి. dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఈ నెంబర్ ఈస్ parallel ఆర్ డాట్ ఈ నెంబర్ dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఈ నేమ్ ఈస్ parallel ఆర్ డాట్ ఈ నేమ్ dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ జాబ్ ఈస్ parallel ఆర్ డాట్ జాబ్ dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ salary is ఆర్ డాట్ salary dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ బోనస్ ఈస్ parallel బోనస్ దేంట్లో స్టోర్ అయ్యి ఉంది బిలో. ఇంతటితో మెయిన్ ప్రోగ్రామ్ క్లోజ్ చేసా. ఈ విధంగా మనము గెట్ చేసుకున్న రోలో ఉన్న శాలరీ కనుక 10,000 కంటే అబోవ్ అయితే 25% బోనస్, 7,000 నుంచి 10,000 బిలో ఉంటే 17,000 బోనస్, 5,000కి 7,000కి మధ్యన ఉంటే 10% బోనస్, లేదంటే 2% బోనస్ని ప్రొవైడ్ చేయమన్నా. వాటిని ప్రింట్ చేశాను. ఇలా టైప్ చేసుకున్న తర్వాత ఫైల్లోకి వెళ్ళి సేవ్ అనాలి. ఎక్కడ సేవ్ చేయమంటావు అని అడుగుతుంది. డి డ్రైవ్లో వరాకిల్ 1 అనే ఫోల్డర్ని సెలెక్ట్ చేసి ఓపెన్ అనాలి. ఫైల్ నేమ్ H3
డాట్ SQL అని టైప్ చేసి సేవ్ అనాలి. ఆ తర్వాత ఈ యొక్క నోట్ ప్యాడ్ని క్లోజ్ చేయాలి. మనము సర్వర్ని ఆన్ చేయాలి. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. ఆ ప్రోగ్రామ్ని ఇక్కడికి గెట్ చేసుకోవాలి. ఒరాకిల్ 1 అనే ఫోల్డర్లో h3.sql స్లాష్ టైప్ చేసి ఇక్కడ ఎంటర్ వాల్యూ ఫర్ ఈ నెంబర్ అంది 5 అని ఇచ్చాను. 5 అనే ఈ నెంబర్ యొక్క నేమ్ స్మిత్, సేల్స్, శాలరీ 6000 కనుక 10% బోనస్ని ఫైండ్ అవుట్ చేసి 600 కాలిక్యులేట్ చేసింది. ఈ విధంగా మనము గెట్ చేసుకున్న రోలోంచి ఒక ఎంప్లాయీకి బోనస్ శాలరీని గెట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.